కంది మండలం చేర్యాల గ్రామంలో సర్పంచ్ చేవెళ్ల రేఖా వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. చేర్యాల గ్రామాభివృద్ధిలో భాగంగా నేడు గురువారం రోజున తండా వద్ద 30 లక్షల రూపాయల నిధులతో మినీ గోదాం, న్యూ కాలనీలో ₹1 కోటి నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి, సెక్రటరీ సుధీర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఉప సర్పంచ్ రవి, పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నది కాదు అది కరెక్ట్, ఊరు కరెక్ట్ లేకపోతే అట్లయితే పదమున్నలో అదృష్టం మంచిగా ఉంటేనే పండు అయితే రాలేదు మళ్ళీ పోయి 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 పెద్ద మనిషి పెద్ద మనిషి ఫోన్ చేసుకుంటున్నా సంబంధించి ఈరోజు 30 లక్షల రూపాయలతోటి మినీ గోదాం ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఇప్పటివరకు దానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. మన తాండా దగ్గర ఉన్నటువంటి జాగాలో ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్త కాలనీలో ₹1 కోటి దాదాపు ₹1 కోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ప్రారంభించడం జరిగింది. రైతుల కోసము మినీ గోదాం ఏర్పాటు చేయడం జరిగింది. భూమి పూజ చేయడం జరిగింది. మా అంజనా ఆధ్వర్యంలో, పెద్ద మనిషి జగన్ ఆధ్వర్యంలో, నిర్మలక్క ఆధ్వర్యంలో, మా సర్పంచ్ రేఖారెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో. కాబట్టి చాలా సంతోషమైన విషయము. ఇంకొకటి, మా పంచాయతీ నుంచి, జీపీ నుంచి ₹1 కోటి వరకును కూడా ఈరోజు మా జీపీ పంచాయతీ సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, మెంబర్లు కానీ ఈరోజు డ్రైనేజ్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషము. గెలవంగానే ఈ వర్క్ చేస్తా అని చెప్పి మాటిచ్చినాము. మాట ప్రకారం నిలవడం జరుగుతుంది. కాబట్టి వర్క్ను కూడా వెంటనే స్టార్ట్ చేస్తున్నాం. ఏ వార్డులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా
అప్పుడు రేఖా వెంకరెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి వారు ఆ మాట మీద నిలబడి ఈరోజు ప్రతి వార్డులో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కారానికి ముందుకు వెళ్తూ ఈ రోజు నుంచి పనులు కూడా ప్రారంభం చేయడం జరుగుతుందని కోరుకుంటున్నాను. ఈరోజు చర్యాల గ్రామ పరిధిలో మినీ గోదాం ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో ఉన్నటువంటి మినీ గోదాం ఆ రోజు గత సంవత్సరం మనం ఎస్టిమేషన్స్ పంపించడం జరిగింది. అప్పుడు నిర్మలక ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో సంబంధించి ఎస్టిమేషన్స్ ఏదైతే మినీ గోదాం సంబంధించి వివో భవనం సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అప్పుడు ప్రపోజల్స్ పంపించిన దాన్ని నేడు శాంక్షన్ చేయించడం జరిగింది మా జగ్గన్న గారు. అదేవిధంగా మా అంజన్న గారు ఆ రోజు ప్రపోజల్ చేయడంతో ఈరోజు ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పెద్దల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, కొందరు కార్పొరేట్ వాళ్ళ సహకారంతో, ముఖ్యంగా మా నియోజకవర్గ నాయకులు, మా గ్రామ నివాసైనటువంటి అంజన్న గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర గారు, మా ఎక్స్ వైస్ చైర్మన్ సొసైటీ వసంత్ రెడ్డి గారు, మా మాజీ సర్పంచ్ శ్రవణ్ గారు, ముఖ్యంగా మా పాలక మండలి సభ్యులందరూ కూడా ఏకమై ఏదైతే అభివృద్ధిలో ముందుండాలని, ఈ గ్రామంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు గ్రామానికి అందించాలని పాలకవర్గం అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఈ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈ 10వ వార్డులో అయితే విపరీతమైన సమస్యలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ఖర్చు అవుతుంది ఇక్కడ. సరే, మా వరకు అయినంత వరకు ట్రై చేస్తున్నాం గ్రామ పంచాయతీ ద్వారా. మిగతా డబ్బును కూడా కార్పొరేట్ సంస్థల నుంచి కూడా సేకరించాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ సహకారానికి పాలకవర్గానికి, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం అందరూ కూడా గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏదైతే మేము గెలిచిన వెంబడి కొన్ని పనులు చేస్తామన్నామో ఆ అభివృద్ధి బాటలో గ్రామం ముందుంటుందని తెలియజేస్తున్నాం. ఏదైతే మేము ఇచ్చిన మాట ప్రకారం వర్కులు కానీ, విలేజ్లో మార్కెట్ సమస్య కానీ ఇవన్నీ తీరుస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో కూడా మమ్మల్ని ఆదరిస్తారని, గ్రామానికి అన్ని రకాలుగా సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించినందుకు మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. 10వ వార్డు ముఖ్యంగా ఉన్న సమస్యల కోసం ఎలక్షన్ల ముందు మేము హామీ ఇచ్చాం. ప్రత్యేకంగా ఈ వార్డులో ఉన్న పనులన్నీ కంప్లీట్గా వర్ణిస్తామని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు సుమారు 1.5 కోటి రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ చేసాం. త్వరలోనే పనులు స్టార్ట్ చేసి 100% డ్రైనేజ్ వ్యవస్థ కంప్లీట్గా ఏర్పాటు చేస్తాం. దీనికి సహకరించిన మా పెద్దలు అంజన గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అలాగే ఈ వార్డులో వాటర్ సమస్య కొద్దిగా ఉంది. ఈ రోజు సాయంత్రం ఆ బోర్ గుట్ట వేయడం జరుగుతుంది. ఈ కాలనీ డెవలప్మెంట్కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, మా నియోజకవర్గ నాయకులకు కానీ, గ్రామస్తులకు కానీ ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.